భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయంటూ ఆలయ ఈవో భూముల పరిశీలనకు వెళ్లగా ఆక్రమణదారులు ఆమెను అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన వారితో జరిగిన ఘర్షణలో ఈవో రమాదేవి స్పృహ కోల్పోయారు. కొందరు సిబ్బంది సైతం గాయపడ్డారు. ఈ చర్యల్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాద్రి రామయ్య భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు వెళ్లిన ఆలయ ఈవోతో ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వాసులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రామాలయం భూములు కొందరు ఆధీనంలో ఉండడంపై కొన్నేళ్లుగా వివాదం ఉంది. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడేందుకు యత్నించారు. ఏళ్లుగా తామే అనుభవదారులమంటూ కబ్జాదారులు ఘర్షణకు దిగారు. తీవ్రంగా జరిగిన తోపులాటలో ఈవో స్పృహ కోల్పోగా కొందరు దేవాలయ సిబ్బంది గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈవో కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. భద్రాచలం గుడికి చెందిన 889 ఎకరాల భూముల వ్యవహారంలో ఇటీవలే హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దేవస్థానానికి పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ స్థానికులు కోర్టు తీర్పు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ప్రయత్నాన్ని దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకునేందుకు చూశారు. ఈవోను అడ్డుకోవడాన్ని ఖండించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దవాఖానాలో చికిత్స పొందుతున్న అధికారిని పరామర్శించారు. మహిళని చూడకుండా ఈరోజు దాడి జరగడం అనేది అవమానకరంగా ఉందని ఈరోజు తెలియపరుచుకుంటూ ఏదైతే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు మేము భద్రాచలంలో ఉన్నాం, సీతారామచంద్ర స్వామి భూములన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి. ప్రజలనే వాళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నాము తప్ప ఇట్లా ఈవోల మీద అర్చకుల మీద ప్రజల మీద దాడి చేయడం అనేది చాలా అన్యాయంగా ఉంది. దేవుడు భూములు మనం రక్షించాలి తప్ప భక్షించకూడదనేది మా వాదన. ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాడు దేవుడు భూములలో, వాటిని కట్టకూడదు అని దాన్ని ఖండించడానికి అర్చకులు ఈవో గారి వెళ్తే మహిళ అని చూడకుండా మహిళా ఈవో గారిని కూడా టెంపుల్ ఈవో అని చూడకుండా దాడి చేయడము, అదేవిధంగా చాలా మందికి అర్చకులకి వారితో పాటు వెళ్లిన ఆ టీము మన ఉద్యోగస్తులందరూ కూడా చాలా దెబ్బలు తగిలినాయి. మన అందరం కూడా సమానత్వంగా దేవుడి భూముల్ని రక్షించాలి తప్ప మనల్ని ఆక్రమణ చేయకూడదు. చినికి చినికి గాలివానలా ముదురుతున్న ఆలయ భూముల వ్యవహారంలో శాశ్వత పరిష్కారం చూపాలని దేవాదాయ శాఖ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.